హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఆర్ఆర్బి గ్రేడ్ 1 విభాగానికి సంబంధించి ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆఫ్లైన్ కోర్సుని మరియు ఆన్లైన్ కోర్సును అందిస్తున్న విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. దానికి తోడుగా ఆన్లైన్ లోపల పూర్తి స్థాయి కంటెంట్తో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ గ్రేడ్ 1 విభాగానికి సంబంధించి పూర్తి ఎఫర్ట్తోని క్లాసెస్ని అందించడం జరుగుతుంది. ఈ క్లాసెస్ అన్నీ కూడా పూర్తిగా ప్రయోజనకరంగా ఉండే విధంగా మీకు సౌలభ్యంగా ఉన్నప్పుడే పర్చేజ్ చేయండి. ఆఫర్ అనేది కేవలం 1499 రూపాయలకే ఈ క్లాసెస్ని ఆన్లైన్ లోపల ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనికి మీరు చేయవలసిందల్లా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే అందులో గ్రేడ్ 1 ఆర్ఆర్బి అని మీరు ఒకసారి టైప్ చేస్తే పూర్తి వివరాలు అందులోపట మీకు చూపించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్లను కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం అందించడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోగలరు. ముందుగా మనం ఒకసారి పరిశీలించినప్పుడు మనకున్నటువంటి పూర్తి టాపిక్ మనకి మొత్తంగా జనరల్ అవేర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్, మ్యాథమెటిక్స్ అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టాపిక్స్ ఉన్నాయి. దీనిలో మొత్తంగా 1/3 నెగిటివ్ మార్కింగ్తోని ఎగ్జామ్ మనం రాయవలసి ఉంది. కాబట్టి ఇందులో పూర్తిగా జనరల్ అవేర్నెస్ లోపల 10 క్వశ్చన్లకి మనము 10 మార్కులు సాధించవలసి ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ 15 క్వశ్చన్స్ వస్తాయి. బేసిక్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ మొత్తం 20 క్వశ్చన్స్ వస్తాయి. దాంతోపాటుగా మ్యాథమెటిక్స్ సంబంధించిన అంశాలు 20 క్వశ్చన్స్ ఉన్నాయి. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది 35 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరిగింది. సాధారణంగా మనకి ఇది గ్రాడ్యుయేషన్ స్థాయి, బీటెక్ స్థాయిలో దాదాపుగా అత్యధికంగా ఉండే మినిమం బేసిక్స్ అనేవి ఇందులోపట అడగడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు మీకు కావలసినటువంటి మా యాప్లో ఉందా లేదా అని మీరు చూసుకున్న తర్వాత పర్చేజ్ చేయండి, ఎటువంటి డౌట్ లేదు. ఈ విధంగానే మనం జూనియర్ లైన్మెన్ కూడా ఆఫ్లైన్ కోచింగ్ని ఆన్లైన్ కోచింగ్ని ఇస్తున్నాం. ఆన్లైన్ కోచింగ్కి సంబంధించిన ఆఫర్ కూడా కేవలం 1499 రూపాయలకే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ అందించడం జరుగుతుంది. ఈ యొక్క ఉగాది కానుకగా అందించడం జరుగుతుంది. ఇది 12th వరకు ఉంటుందండి ఈ ఆఫర్. ముఖ్యంగా బేసిక్ సైన్స్ అంటే ఏందో చూద్దాం. మరి బేసిక్ సైన్స్ లోపల ఏమేమి టాపిక్స్ని మనం ప్రిపేర్ అవుతే బాగుంటుంది అనే అంశాలను ఒకసారి చూద్దాం. దీనిలో ప్రతీది కూడా 6th క్లాస్ స్టాండర్డ్ నుండి బీటెక్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు ప్రతి టాపిక్ని తీసుకురావడం జరిగింది. అంటే బేసిక్ సైన్స్ పుట్టినప్పటి నుంచి మనం ఈ కాన్సెప్ట్ని తీసుకొస్తున్నాం. ఏ క్వశ్చన్ ఏ రూపంగా అడుగుతారో కూడా తెలియదు కాబట్టి జాగ్రత్తగా వినండి. ఫిజిక్స్లో మెయిన్గా ఫండమెంటల్స్, యూనిట్స్ అండి. యూనిట్స్లో వెక్టార్ ప్రాపర్టీ ఏంటి, నాన్ వెక్టార్ ప్రాపర్టీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎలా ఉన్నాయి, కైనెటిక్ ఎనర్జీని ఎలా మెజర్ చేస్తున్నారు, పొటెన్షియల్ ఎనర్జీని ఎలా మెజర్ చేస్తున్నారు, ఎనర్జీని ఏ విధంగా మెజర్ చేస్తున్నారు, ఈ విధంగా ప్రతి యూనిట్ గురించి కూడా మీకు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా మెజర్మెంట్స్, అమ్మీటర్ అంటే ఏంటి, వోల్ట్ మీటర్ అంటే ఏంటి, పాస్కల్ మీటర్ అంటే ఏంటి, హైగ్రోమీటర్, హైడ్రోమీటర్, దీస్ ఆర్ ఆల్ మీటర్స్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. బాగా వినండి ఒకసారి. దాంతోపాటుగా మాస్, వెయిట్, డెన్సిటీకి సంబంధించి కూడా పూర్తిగా ఇవి ఇవ్వడం జరిగింది. వర్క్ అంటే ఏంటి, వర్క్ లోపల మెయిన్గా డిగ్రీస్, వర్క్ మీన్స్ ఏంటి, ఇక్కడ W/F/S/cos θ అంటాం. ఇక్కడ cos θ యొక్క డిగ్రీస్ మారుతూ ఉంటే వర్క్లో వచ్చేటువంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏ విధంగా మారాయో నీట్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. వాట్ అబౌట్ పవర్ P ఈక్వల్స్ ఏంటండి, W/T. ఈ పవర్ని మామూలుగా ఫిజిక్స్లో డెఫినేషన్ నుంచి ఎలక్ట్రికల్ డెఫినేషన్ దాకా మరియు పవర్ని ఉపయోగించి పవర్ మెజర్మెంట్స్ వరకు పూర్తి స్థాయి స్టాండర్డ్తోని చెప్పడం జరిగింది. దెన్ నెక్స్ట్ ఎనర్జీలో మెకానికల్ ఎనర్జీ ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. అంటే ఎనర్జీ ఆర్ వేరియస్ ఫార్మ్స్. ఎనర్జీ అనేది వివిధ రూపాలలో ఉండడం జరుగుతూ ఉంటుంది.
దాని గురించి, దాని అప్లికేషన్స్, దానిలో వచ్చే బేసిక్ సమ్స్ ప్రాక్టీస్ బిట్స్ రూపం లోపల మీకోసం చేపిస్తూ అందులో వీడియోస్ని చేయడం జరిగింది. వాట్ అబౌట్ స్పీడ్? స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, హీట్ అండ్ టెంపరేచర్ యొక్క అప్లికేషన్స్ ఏంటి, హీట్కి టెంపరేచర్కి ఉండేటువంటి మెయిన్ డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్స్ వల్ల వచ్చేటువంటి అసలు కెల్విన్స్ని ఎలా మార్చాలి, ఫారెన్ హీట్స్లోకి ఎలా మార్చాలి, సెంటిగ్రేడ్స్లోకి ఎలా మార్చాలి, ఈ యొక్క బేసిక్ సైన్స్ అంతా కూడా దీని లోపల యాప్ లోపల పూర్తి స్థాయి కంటెంట్ని అందించడం జరిగింది. ద నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ ఇంపార్టెన్స్ అండ్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రిక్ ఛార్జ్, దాంతోపాటుగా ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి, దాని ఇంటెన్సిటీ ఏంటి, దీని ఇంటెన్సిటీ ఏంటి, ఎలక్ట్రికల్ పొటెన్షియల్ వాల్యూస్ ఏంటి, అండ్ పొటెన్షియల్ డిఫరెన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, పొటెన్షియల్ డిఫరెన్స్ని ఎలా డిఫైన్ చేయాలి, పొటెన్షియల్ డిఫరెన్స్కి మెయిన్ మెజర్మెంట్స్ ఏంటి. నెక్స్ట్ సింపుల్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్. దీని లోపల పూర్తిగా గుర్తుపెట్టుకోండి, ఆర్ సర్క్యూటు, ఎల్ సర్క్యూటు, సి సర్క్యూటు, ఆర్ఎల్సి సర్క్యూటు, ఎల్సి సర్క్యూటు, ఆర్సి సర్క్యూటు, సిరీస్లో ప్యారలల్లో ఉండేటువంటి సింపుల్ సర్క్యూట్స్, ఏసీలో ఉండేటువంటి సర్క్యూట్స్ని ఈజీగా అర్థం చేసుకునే విధంగా రెసిస్టెన్స్ ఎలా మారుతుంది, ఇంపిడెన్స్ ఎలా మారుతుంది, దాంతోపాటుగా ఇండక్టెన్స్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తీసుకురావడం జరిగింది. కండక్టర్స్. ద బెస్ట్ కండక్టర్ ఇట్ ఈస్ సిల్వర్. ఇక్కడ నాన్ కండక్టర్స్ ఆర్ ఇన్సులేటర్స్. ఇన్సులేటర్స్ అంటే ఏంటి, వాటి యొక్క మెయిన్ నేచర్ ఏంటి, వాటి మెయిన్ క్యారెక్టర్స్ ఏంటి, వాటి అప్లికేషన్స్ ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఇన్సులేటర్స్ ఆర్ దేర్ ప్రజెంట్, ఎయిర్ ఇట్ ఈస్ ఏ ఇన్సులేటర్ ఆర్ కండక్టర్, వాటర్ ఇట్ ఈస్ ఇన్సులేటర్ ఆర్ కండక్టర్, వాటర్కి ప్యూర్ వాటర్కి ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏంటి అనే విషయాలు మనం చూడడం జరిగింది. ద నెక్స్ట్ ఓమ్స్ లా. ఓమ్స్ లా V=IR యొక్క డెఫినేషన్స్తో పాటుగా ఓమ్స్ లాలో ఉండేటువంటి పూర్తి స్థాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దాని లోపల చెప్పడం జరిగింది. ఓమ్స్ లా లోపల వచ్చేటువంటి ఓమిక్ కండక్టర్స్, నాన్ ఓమిక్ కండక్టర్స్ ఎక్స్ప్లెనేషన్, రెసిస్టెన్సెస్ సిరీస్లో ఎలా వస్తున్నాయి, ప్యారలల్లో ఎలా వస్తున్నాయి, సిరీస్లో ఉండేటువంటి రెసిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉండే రెసిస్టెన్స్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయి, వాటి యొక్క అప్లికేషన్స్ ప్రతిదీ కూడా చూడండి. పూర్తి స్థాయిలో సిరీస్ కమ్ ప్యారలల్లో వచ్చినప్పుడు మనం సర్క్యూట్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రెసిస్టెన్స్ని అనే విషయాలు కూడా చూడండి. స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ద నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ ఆఫ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఎనర్జీ, పవర్. దీనికి మనం పెట్టుకున్న పేరే వాటేజ్. ఎనర్జీ మీటర్ క్యాలిక్యులేట్ చేసేది కిలో వాట్ అవర్. పవర్ లోపల రియల్ పవర్, రియాక్టివ్ పవర్, అపిరెంట్ పవర్, ట్రూ పవర్, దీస్ ఆర్ ఆల్ పవర్స్ అంటాం. ఇవన్నీ కూడా పవర్లో ఉండే అంశాలు. చాలా సింపుల్గా మీరు యాప్ లోపల డెమో వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి మీరు చూశాక మీరు వీడియోస్ని పర్చేజ్ చేయగలరు. ఆంపియర్స్ లా, మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆన్ మూవింగ్ చార్జ్డ్ పార్టికల్, లాంగ్ స్ట్రెయిట్ కండక్టర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఫారడేస్ లా. ఫారడేస్ లా అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాటరీస్లో వచ్చేటువంటి ఫారడేస్ లాలో రెండు ఉంటాయి. ఫారడే ఎలక్ట్రోలైసిస్ లా అంటాం, సెకండ్ లా అండ్ ఫస్ట్ లా యొక్క డీటెయిల్స్. మనకి మ్యూచువల్ ఇండక్షన్లో వచ్చేటువంటి ఈక్వేషన్స్, సెల్ఫ్ ఇండక్టన్లో వచ్చే ఈక్వేషన్స్, ఈ విధంగా ప్రతి దాంట్లో ఉన్నాడు. ఫారడేస్ లా లోపల ఈవెన్ మ్యాగ్నెట్స్ లోపల కూడా డయా, పారా, ఫెర్రోగా మనం క్లాసిఫై చేయడానికి కూడా ఫారడేస్ లాసే ఉపయోగపడతాయి. ఇవి మెయిన్గా వచ్చేది ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పరంగా. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఇండక్షన్ బేస్డ్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి, మెజర్మెంట్స్ ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి, ఇవి ప్రధానంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో. ఎలక్ట్రానిక్స్ అండ్ మెజర్మెంట్స్, బేసిక్ ఎలక్ట్రానిక్స్, వాట్ ఈజ్ ఆర్, ఎల్ఈడి అంటే ఏంటి, ఎల్సిడి అంటే ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, రెక్టిఫైయర్ అంటే ఏంటి, ఎస్సిఆర్, థైరిస్టర్ లాంటి యొక్క ఇంపార్టెన్స్లు ఏంటి, వాటిని ఎలా చేస్తారు, ట్రాన్సిస్టర్స్ ఏంటి, పిఎన్పి ట్రాన్సిస్టర్సు, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్సు, వాటి యొక్క అప్లికేషన్స్ ఏంటి,
తర్వాత యాంప్లిఫైయర్ లాంటి ప్రక్రియలను ఎలా ఉపయోగిస్తున్నారు, ఆసిలేటర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆసిలేటర్స్ ఉన్నాయి, క్రిస్టల్ ఆసిలేటర్ లాంటి ఆసిలేటర్స్ యొక్క ప్రధాన యొక్క ఉపయోగాలు ఏంటి, ఎల్సి ఆసిలేటర్, ఆర్సి ఆసిలేటర్, దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది చాలా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, ఒక బీటెక్ గ్రాడ్యుయేట్కి నాన్గా వచ్చే వాళ్ళకి ఇది స్కోరింగ్గా వస్తుంది, దీని మీద ఎక్కువ ప్రశ్నలు అడిగే అవకాశం అనేది ఉంటుంది. డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, మైక్రో కంట్రోలర్స్, మైక్రో ప్రాసెసర్స్, ఎలక్ట్రిక్ మెజర్మెంట్స్, మెజరింగ్ సిస్టమ్స్ అండ్ ప్రిన్సిపల్స్, రేంజ్ ఎక్స్టెన్షన్ మెథడ్స్, క్యాథోడ్ రే ఆసిలోస్కోప్, ఎల్సిడి, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే, ఎల్ఈడి, లైట్ ఎమిటింగ్ డయోడ్ అండ్ ట్రాన్స్ ఇండ్యూస్, వీటన్నింటిని గురించి మీకు ప్రతి వీడియో ఇది ఇంత సులభంగా కూడా అర్థం చేసుకోవచ్చా అనే విధంగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ లోపల అందించడం జరిగింది. మీరు చేయవలసిందల్లా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ స్టోర్లోకి వెళ్ళి మీరు ఆర్ఆర్బి గ్రేడ్ 1 అని సెర్చ్ చేయగానే మీకు దానికి సంబంధించిన అన్ని వీడియోలు వస్తాయి. ఇప్పుడు ఉన్నటువంటి టాపిక్స్ లోపల జనరల్ అవేర్నెస్ ఉంది, పూర్తిగా రీజనింగ్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి, మ్యాథమెటిక్స్ ఉంది, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ విత్ క్వశ్చన్ పేపర్స్, అనాలసిస్ బేస్డ్ క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్గా ఎలా అడిగాడు, ప్రస్తుతం ఎలా అడుగుతున్నాడు అనే అంశాలన్నీ కూడా మీకోసం అందులో ఇవ్వడం జరిగింది. విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.